విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్లో మరమ్మత్తు పనులకు బ్రేక్ పడింది. ఎండల కారణంగా పనులు చేపట్టలేమని ఆర్ఎండ్బి ఉద్యోగులు లేఖ రాశారు. ఎండలు తగ్గాకే పనులు మొదలు పెడతామన్నారు. వాతావరణం సాధారణ స్థితికి వచ్చే వరకు మరమ్మతుల షెడ్యూల్ మార్పు చేయాలంటూ లేఖలో పేర్కొన్నారు. మరమ్మత్తు పనులు వాయిదా పడడంతో రేపటి నుంచి దుర్గగుడి ఘాట్ రోడ్ అందుబాటులోకి రానుంది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, ఆర్ఎండ్బి అధికారులు లేఖలో ఏం ప్రస్తావించారు? ప్రస్తుతం విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాంతాలతో కూడా విజయవాడలో కూడా ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. దాదాపుగా 44 నుంచి 45 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఇంద్రకీలాద్రికి సంబంధించి దుర్గగుడి ఘాట్ రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని అధికారులు ఆలోచన చేశారు. అందులో భాగంగానే ఈ నెల 26వ తేదీ నుంచి జూన్ 12 వరకు కూడా పూర్తిగా ఘాట్ రోడ్ ను మూసివేసి మరమ్మతు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగానే నిన్న సాయంత్రం నుంచి దుర్గగుడి ఘాట్ రోడ్ ను పూర్తిగా మూసివేసేశారు. అయితే ఈ రోజు ఎండల తీవ్రత చాలా దారుణంగా ఉండటంతో ఆర్ఎండ్బి అధికారులు దుర్గగుడి అధికారులకు ఒక లేఖ రాశారు. ఇంత ఎండల తీవ్రతలో తాము పనిచేయలేము, కార్మికుల ఎవరు కూడా పనులు వచ్చేందుకు సిద్ధంగా కూడా లేని పరిస్థితి. అదే సమయంలో ఎండలు ఉష్ణోగ్రత బాగా ఎక్కువ ఉన్న సమయంలో పనులు చేపడితే దానికి సంబంధించిన నాణ్యతలో కూడా లోపం వస్తుంది. ఆ రోడ్డు ఏదైతే ఉందో అది డేట్లు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి తాము పనులు చేయలేము. ఈ మరమ్మతులకు సంబంధించి ఏదైతే ముందుగా అనుకున్న ప్రణాళిక ఉందో దాన్ని కొంత వాయిదా వేసుకోవాలని చెప్పి కూడా లేఖలో పేర్కొన్నారు. దీంతో రేపటి నుంచి కూడా ఇంద్రకీలాద్రికి సంబంధించిన ఈ ఘాట్ రోడ్డు భక్తులకు అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అసలు ఘాట్ రోడ్ లో ఏం మరమ్మత్తు పనులు ఉన్నాయి? భక్తులకి ఎప్పటి నుంచి ఈ ఘాట్ రోడ్ అందుబాటులోకి రానుంది? అశోక్, ఘాట్ రోడ్డుకి సంబంధించి బాగా ఏటవాలుగా ఉండే ప్రాంతం కాబట్టి తరచూ కొండపై నుంచి వచ్చే వర్షపు నీళ్లు కావచ్చు, లేదంటే దానికి సంబంధించి రాళ్ళు అవి పడుతున్నప్పుడు కూడా రోడ్డు ధ్వంసం అవుతూ ఉంటుంది. దానితో వర్షాకాలంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. అదే సమయంలో ఇంద్రకీలాద్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నప్పుడు ప్రతిసారి కూడా ఈ ఏదైతే క్యూ లైన్లు ఏర్పాటు చేస్తారు. దీని కారణంగా ఘాట్ రోడ్ లో ఉన్న చాలా వరకు కూడా రోడ్డు ప్రాంతం దెబ్బతింటుంది. ఎప్పటికప్పుడు ఈ మరమ్మతు చర్యలను కూడా చేపడుతుంటారు. అయితే ఇప్పుడు ఈ ఎండల తీవ్రత వల్ల మేము పనులు చేపట్టలేమని అధికారులు చెప్పారు. దీంతో నిన్నటి నుంచి మూతబడిన ఘాట్ రోడ్డు రేపటి నుంచి పూర్తి స్థాయిలో భక్తులకైతే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఓకే అశోక్, థ్యాంక్ యూ.